మా ఏరియాలో జబర్దస్త్ మొబైల్ షాప్ సార్. ఈ ఏరియాలో ఎవరైనా రీఛార్జ్ చేయించుకోవాలన్నా మన షాప్కి వస్తాడు, మొబైల్ కొనాలన్నా మన షాప్కి వస్తాడు, ఆఖరి రిపేర్ కూడా మన షాప్కి వస్తారు. అండ్ ఫైనల్ చెప్పేది ఏంటంటే ఒకటి గుర్తెచ్చుకుంటున్నాను నాకండి. బాగా చూసి చెప్తున్నావు. కొత్త సార్ ఇప్పుడు స్టేజ్ మీద రాయడం, స్టేజ్ మీద చెప్పడం మాట. నీ ఎక్స్ప్రెషన్ చూస్తే తెలుస్తుంది. విషయం ఏంటంటే సార్, జాతరలో పిల్లడు తప్పడిపోయినా పెద్ద పట్టించుకోగానే ఇంట్లో 5 నిమిషాలు మొబైల్ పక్కన పెద్ద జాతర చేస్తాం మనం. అది మొబైల్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ మాట. ఓకే చూసి చెప్పు. మనం జాతరలో పిల్లడు తప్పడిపోయినా పట్టించుకోగానే ఇంట్లో 5 నిమిషాలు మొబైల్ కనిపించకపోతే మాత్రం రచ్చ చేస్తాం. అది మొబైల్ కి ఇచ్చే వాల్యూ మనం. కరెక్ట్ గా చదివా ఇప్పుడు. సార్ మీ దగ్గర ఫోన్ కొన్నా సార్, ఫింగర్ ప్రింట్ పని చేయట్లేదు. సంతకం పెట్టు. సంతకమా? పెట్టవయ్యా. చూసా పని చేసింది సార్. అదేలా సార్? ఫింగర్ ప్రింట్ చదువురాని వాళ్ళకి, చదువు వచ్చినోడికి సైనే. సార్ ఫోన్ వైబ్రేషన్ లో పెట్టరా? పెట్టే ఉంది కదా, అయినా రావట్లేదు సార్. ఓ పంచే, ఫోన్ వచ్చినప్పుడు నువ్వే లా ఊగుతుండు. ఎక్స్ప్రెషన్ కూడా బాగుంటుంది. సార్ ఫోన్ బ్యాటరీ లావ్ అయింది సార్. డైటింగ్ చేయమను, డైటింగ్ చేయమను. మనం మారుతాం ఒకటి చెప్పరా. ఫోన్ బ్యాటరీ లావ్ అయింది సార్. జిమ్ లో జాయిన్ చేయి సన్న వద్దే, జిమ్ లో జాయిన్ చేయి సన్న వద్దే, సన్న వద్దే. ఏ ఫస్ట్ టైం ఇద్దరు పంచులు బాగున్నాయి. అమ్మయ్య సార్ కొంచెం వాల్ పేపర్ మార్చండి సార్. ఈ వాల్ పేపర్ ఓకేనా? లేదు సార్ బాలేదు. ఈ వాల్ పేపర్ ఓకేనా? బాలేదు సార్. ఇది బాలేదు సార్. ఒక నిమిషం ఆగు. ఈ వాల్ పేపర్ తీసుకో. సర్లే కానీ ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ ఇవ్వండి. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకో. ఆర్టీఓ ఆఫీస్ కాదు సార్, మీ సేవకి వెళ్తా. దేనికి? ఈ పంచర్ రెన్యువల్ చేయించుకోవడానికి. సార్ ఆ మొబైల్ ఎంతకు వస్తుంది? ఎంతకే రాదు నెల్లు. సార్ సార్ ఎలా ఉన్నారు సార్? నేను బానే ఉన్నాను. మీ వల్ల మా షాప్ ఈరోజు కలకలాడుతుంది సార్. సార్ ఏంటి సార్ ప్రతి వీక్ వచ్చుకుంటుంటారు మొబైల్స్ మీరు? ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, గిఫ్ట్లు అయ్యి నడుస్తూ ఉంటాయి. ఓ గర్ల్ ఫ్రెండ్స్ కి వీళ్ళకి అలాగ ఇస్తుంటారా? ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్? లిస్ట్ చదవలేనులే, చాలా కష్టం. ఎన్ని మొబైల్స్ కొంటుంటారు సార్? ఎంతమంది? ఇప్పుడు మనకి మొబైల్స్ లో మోడల్స్ వస్తూ ఉంటాయి, 4-5. మనకి అలాగా రిపేర్ సెక్షన్ కూడా ఉంది సపరేట్ గా. మొబైల్స్ మోడల్స్ మారుతున్న కొద్ది అమ్మాయిలు కూడా అలా మారుతున్నారు సార్. మారుతూ ఉంటాయి సార్ నెక్స్ట్ మంత్ 10 మోడల్స్ వస్తున్నాయి సార్ మొబైల్స్. 10 మంది తోసేద్దాం ఏదో ఒకటి. మనకి ఒక మంచి కెమెరా క్లారిటీ ఉండాలి, ఉండకూడదు. చెక్కాలంటే 1 కిలోమీటర్ దూరంలో ఉన్న అమ్మాయి కూడా ఫోటో తీస్తే మన ఫోటో తీయాలి. అలా వచ్చేస్తా సార్, పక్కా దిగిపోతుంది ఫోటో. అర్థం కాదు, దూరంగా అమ్మాయి ఉందా, ఆ అమ్మాయిని ఫోటో తీయాలన్నమాట మనం. పదని వెళ్దాం. పదండి వెళ్దాగా, ఇక్కడ నుంచి తీయాలి. ఇక్కడ నుంచి తీయాలా? ఇక్కడ నుండి అమ్మాయిని తీసుకొస్తా అయితే. మనకి ఒక సీక్రెట్ కెమెరా ఉన్న ఉంటుంది. షర్ట్ బటన్లకి షర్ట్ ఎక్కువ వాడరు కదా సార్? వాడినప్పుడు ఎప్పుడన్నా సరే, అంటే ఇప్పుడు ఎవరెవరు మనకు చేయమనుకుంటున్నారు తెలుసుకోవడానికి అలా పెట్టకూడదు సార్. నీదయ్యా నీ మేనేజర్, నీకు ఎందుకు వచ్చింది కెమెరా? పోలీసులు తెలిసిందంటే ప్రాబ్లం అవుతుంది సార్. ఆయనకి తెలియని పోలీస్. మేనేజ్ చేసుకుంటాడు. అది కెమెరా ఫేస్ లాక్ పెట్టానే, అది పని చేయట్లేదు. మళ్ళీ ఒకసారి చూడండి సార్. రావట్లేదయ్యా. ఫేస్ ముందు నుంచి పెట్టారా, ఆయన నుంచి పెట్టారా? ఓ పని చేయండి, ఆ రోజు మీరు తాగేస్తున్నారా? పెగిలేసాను. తాగేస్తున్నారు కాబట్టి అప్పుడు వేరే ఎక్స్ప్రెషన్ వచ్చి ఉంటుంది. చూడండి ఎక్స్ప్రెషన్ గుర్తెచ్చుకోండి. గుర్తొచ్చింది. ఇప్పుడు చేయండి ఎక్స్ప్రెషన్. ఓపెన్ సార్. మళ్ళీ లాక్ చేస్తున్నాను, రష్మి చూడదట. ఫేస్ లాక్ ఎక్స్ప్రెషన్ మారిపోయింది మాట. ఇప్పుడు చూడండి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు రోజు. మనకి ఇప్పుడు కొత్త ఫోన్ ఏమన్నా ఉందా? సిమ్స్ 2 సిమ్లు వేసుకోవచ్చు సార్. మన 4 వేయలేమా? ఈజీగా వేయచ్చు. ఎలాగా? ముందు 2 తీసి తర్వాత 2 వేయడమే. 4 ఒకేసారి వేయలేమా? ఏమయ్యా సరే రా. ఏంటి సార్? ఏంటి సార్ ఇది? మెమరీ కార్డు. ఏం చేయాలి? నింపే. నిన్న రాత్రే కదా సార్ నింపాను. ఆ పాటలకి నిద్ర రావట్లేదు, కొత్త పాటలకి. గంట సార్ పాట. ముందు రండి. ఏం కావాలి? డజన్ ఆపిల్స్ ఇవ్వండి. ఎంత? డజన్ ఆపిల్స్. 13 లక్షలు. 13 లక్షలు ఎందుకు డజన్ ఆపిల్? మరి లేకపోతే అవి ఆపిల్స్ ఫోన్లు, అవి ఆపిల్స్ కాదు. ఇదేంటంటే దీనికి ఆకులు పెట్టా. ఫ్రెష్ కదా, అలాగే ఉంటాయి.
మంచి మొబైల్ ఓకే సార్. ఎవరు ఎక్కువ ఉండాలి, అన్ని ఇది బాగుండాలి. 10,000 క్లారిటీ ఎదిరిపోద్ది, బ్రైట్నెస్ చాలా బాగుంటది. ఇది 20,000 ఇది ఎదిరిపోద్ది, బ్రైట్నెస్ దాని ఫీచర్స్ క్వాలిటీ ఎదిరిపోద్ది సార్. ఇది 30,000 దీని కెమెరా క్వాలిటీ బ్రైట్నెస్ మామూలుగా ఉండదు సార్. ఇది వద్దు కానీ అది చూడు, అది అది ఇవ్వడం కావాలండి, ఏ? అది ట్యూబ్ లైట్. సర్లే కానీ ఇదిగో ఒక 1000 రూపాయల మంచి ఫోన్ చూడబ్బా. 1000 రూపాయల మంచి ఫోన్ అండి సార్. దీనికి 1000 రూపాయల ఫోన్, కెమెరా ఉండదు. పర్లేదు చేయించుకుంటా. వేయించుకోవడం ఏంటి సార్ కెమెరా? యాప్ డౌన్లోడ్ చేసుకుంటానా? ఇది 1000 రూపాయల ఫోన్ డౌన్లోడ్ చేయడం అవదు. కాదు, ఇది కెమెరా ఉండదు, ఫోన్ ఒకటేది. ఒక పని చేయొద్దు, ఏంటి? ఆ కెమెరా ఏంటి? అది సీసీ కెమెరా. పర్లేదు దీనికి వేయించుకుంటాను. అవన్నీ కాదు సార్, నా దగ్గర మంచి మొబైల్ ఉంది, ఏది? ఇది తీసుకోండి సార్. ఆ. ఫ్రంట్ కెమెరా చూడండి, ఆ. 120 మెగాపిక్సెల్, అబ్బా. -60. ఎలా ఉంది ఫోటో క్లారిటీ? చాలా బాగుంది. ఇప్పుడు చూడు ఆ. ఎలాగుంది? ఎలా కనిపిస్తుంది కంటికి? ఏమైంది? ఇప్పుడు ఫ్రంట్ కెమెరా తిస్తే ఫ్రంట్ కనిపించావు కదా, ఆ. మరి బ్యాక్ కెమెరా తిస్తే బ్యాక్ కనిపించారు కదా. చదువు ఉందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ కెమెరా ఫ్రెండ్ రావడండి. ఇప్పుడు చూడు, నీ ఫ్రెండ్ తీస్తున్నా, ఇదిగో చూడు, ఫ్రెండే వచ్చింది. ఎలా వస్తుందా? ఇగో చూడు, నా కెమెరాలో తీస్తాను పోనీ. ఇగో చూడు ఎలా వచ్చింది, అదిరిపోలా? రారా. ఆ. ఇప్పుడు ఒక్కొక్క కెమెరాతో తిత్తి ఒక ఫోటో వచ్చింది కదా. అవును, ఒకటి వచ్చింది. దీనికి ఎన్ని ఉన్నాయిరా? 3 ఉన్నాయి. 2, 3, 4 ఉన్నాయి. మరి ఒకటి వచ్చింది ఫోటో. కూర్చోండి సార్, మీరు కూర్చోండి సార్. మీకు మంచి మొబైల్ ఇస్తాను, కంగారు పడద్దు. వెరీ స్ట్రాంగ్ మొబైల్, గీతలు పడదు, కింద పడినా పగలదు, వాటర్లో పెడితే పడుకోవచ్చు, పడుకున్నాడు వాడుకోవచ్చు. అబ్బా అంత స్ట్రాంగ్ ఇది. చాలా పెద్ద స్ట్రాంగ్. ఏంటి ఎరగొట్టేసావు? ఇది ఏమన్నావు? మేడ్ ఇన్ జపాన్ స్ట్రాంగ్ అన్నాను. మేడ్ ఇన్ ఇండియా, ఇది ఇంకా స్ట్రాంగ్. ఇదిగో ఆ, ఇందులో పాటలు రావట్లేదు చూడు. ఇందులో పాటలు రావాలంటే మెమరీ కార్డు ఉండాలి. ఎవరి కూడా ఉంది కదా జోబిలో. ఏ మొబైల్ కావాలి సెలెక్ట్ చేసుకో, బిల్ వేస్తా వచ్చి. వేసుకోండి. సార్ ఇప్పుడు ఈ వీడియోలకు సౌండ్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? మీరు జోలు మూసుకోండి. మీరే ఏం చేస్తున్నావు ఇక్కడ? బ్యాక్ కెమెరా చూస్తున్నా. ఏంటి? బ్యాక్ కెమెరా చూస్తున్నా. ఫ్రంట్కి వచ్చి చూడు దా. ఆ ఫోన్ ఎంత సార్? 13,000. 10,000కి రాదా? గట్టి పిలిచి చూడు, వస్తుందేమో. ఇదిగో ఏది కావాలి? అది కాదు, ఐఫోన్. ఎంత చెప్పాడు? 13,000. 3,000 ఇచ్చి. 3,000? ఆ, అంతేనా? అంతే. అవును, మీకు ఎక్కడిది? నేను డీలర్ని ఇక్కడ. మరి మీరు ఎందుకు బ్లాక్ లో అమ్మటా? హోల్సేల్ గా అమ్మేస్తుంటారు. సార్ నాకు డౌట్, ఈ ఫోన్ లో డబ్బులు వేసుకోవాలంటే ఎలా? ఒక్క నిమిషం. చదువుకున్నారు ఇందుకు మీరు ఇలా. ఈ టైంలో వీడియో కాల్ ఏంటి? ఇప్పుడు ఫోన్ అన్లాక్ చేయలే. ఏంటి వెనక? ఏంటి మరి? ఎవరో మానసానా? కాదు, ఆ, జ్యోతి. కుకట్పల్లి కదా. నాంపల్లి. వాళ్ళ నాన్న ఎస్ఐ కదా. చార్టెడ్ అకౌంటెంట్. ఇప్పుడు తెలిసింది కదా కరెక్ట్. ఇప్పుడు ఆ నాన్న ఫోన్ చేసి చెప్తా నీకు. జ్యోతి మళ్ళీ చేస్తానే పెట్టే. ఇది లాక్ అయిపోయింది. రండి. ఏం కొంటారు మొబైల్? 5,000 ఇచ్చాను. అక్కడికి వెళ్తే 1,00,000 రూపాయలు ఇట్టండి. సిగ్గుందా నీకు? ఫోన్ కొంటానని చెప్పని నువ్వు దొంగతనానికి వచ్చావా? సార్ ఇది చూడండి సార్, మీ మొత్తం ఫోన్ చూడండి, చదువుకున్నానని చెప్పేసి షాప్ లోకి వచ్చి మొత్తం ఎనకుంటున్నాడు. మొబైల్ తొప్పేస్తావు నువ్వు. నేను తీసుకోలేదు సార్. తీసుకోలేదు. మొబైల్స్ అన్ని సార్ నేను దొబ్బేది సార్. బ్యాగ్ ఎవరిది? ఆడిది. మరి ఎవరు దొబ్బేస్తుంటాడు? ఆడే దొబ్బిస్తుంటాడు. మరి నన్ను ఎందుకు దొబ్బుతున్నారు? ఇప్పుడు నేను చేయాలి? దొబ్బేండి సార్. మెమరీ కార్డు నింపేసిస్తే నువ్వు నీ న్యాయం. एक्स्ट्रा जबरदस्त कौसल्या सुप्रजा राम पूर्वा संध्या రాత్రి ఎర్లీగా పడుకొని మార్నింగ్ ఎర్లీ లేస్తే ఎంత బాగుంటది కదా. ఇప్పుడే మధ్యాహ్నం 12 అవుతుంది. నేను చేస్తే బాగుంటది అన్నా, నేను చేస్తున్నాను చెప్పలేదు నీకు. ఇదేంటి బెడ్షీట్ లేకుండా చీర రాత్రి అడగలొచ్చాడు. రే దగ్గర అడుగు. ఏంట్రా చీర ఏంట్రా? అమ్మానా అమ్మాయనా?
రాత్రి ఎప్పుడు వచ్చావు ఇంటికి? ఎర్లీ మార్నింగ్ 3:30కి వచ్చారా? బాగుపడరా? నీకు సిగ్గులేదా? రాత్రి 3:30కి వస్తావు ఇంటికి నువ్వు? నువ్వేదో పెద్ద టైంకి వచ్చినట్టు నువ్వు 3:15 వచ్చావు. మధ్య ఎంత తేడా ఉంది? పావు గంట. ఒక పావు గంట చాలు రా ఒక క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి. పావు గంట క్యారెక్టర్ డిసైడ్ చేస్తారా? ఎలా డిసైడ్ చేస్తారా? నువ్వు రాత్రి 3:30కి వస్తున్నావా? వస్తున్నా. పక్కిన మేడం మీద ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. అమ్మాయి నువ్వు చూసావా? చూసా. అది నీ క్యారెక్టర్, నేను చూడదు అమ్మాయిని. ఏంటో ఈడు నా క్యారెక్టర్ అంటాడు కానీ ఈడి క్యారెక్టర్ కూడా అదేం చెప్పడు. ఏం లేదులే. సరే వెళ్ళి సీరియల్ తీసుకొని రా. ఏడి తెచ్చేది జోబులో చిల్లు గవ్వకూడలేదు. ఇప్పుడు చిల్లు కావాలి డైలాగ్ తప్ప ఏం ఉండదు. దిగో. ఏంటిది? గవ్వలో సరే వెళ్ళి టీ పెట్టు. గ్యాస్ లేదు. నేను అడిగితే టీ, గ్యాస్ కాదు. ఇంటి ఓనర్ ఫోన్ చేస్తున్నాడు రా. సార్ నేను విజయవాడలో ఉన్నాను సార్. ఇంటి తాళం వేసి చూసారు కదా, విజయవాడలో ఉన్నాను. విజయవాడలో ఉన్నాను. ఏప్రిల్ ఫుల్. ఏప్రిల్ కాదే, అయితే బిలిటెడ్ ఏప్రిల్ ఫుల్. అదేంటి? మరి హ్యాపీ బర్త్డే ఎలా చెప్పుకుంటారా? బిలిటెడ్ ఇదే అంతే. రెంట్ ఇవ్వాలి సార్ మీకు తెలుసు రెంట్ అడగకూడదు. అందుకే నేను అడగకుండా వాట్సాప్ చేసా చూడు. రెంట్ కాదు అంత కదా. మీ గూగుల్ పే ఉందా? ఉంది. అరే మా వాడికి లేదే. ఫోన్ పే ఉందా? ఉంది. అది నాకు లేదే. నా బ్యాంక్ డీటెయిల్స్ చెప్తా, ట్రాన్స్ఫర్ చేయండి నాకు. సార్ మా సర్వర్ ఇప్పుడు అప్పులో ఉంటుంది సార్. అదేంటి, ఎవరిదాన్ని డౌన్ లో ఉంటుంది కదా? మేము అప్పుల్లో ఉంటాం, అందుకే ఇప్పుడు అప్పులో ఉంటుంది. మర్యాద డబ్బులు ఇస్తారా లేదా? కంగారు పడదు సార్. మా నాన్నగారు స్టేషన్ లో ఉన్నారు సార్. స్టేషన్ లో ఉన్నారా? ఏమైందిరా? మా నాన్నగారు కానిస్టేబుల్ సార్. కానిస్టేబుల్ స్టేషన్ లో ఎక్కడ ఉంటారు? చంపుతా, మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వండి. అన్నకి ఈ చెక్ పట్టుకెళ్ళండి సార్. మరి ఇది బౌన్స్ అయితే? నా మీద నమ్మకం లేదా? లేదు. కౌంట్ చూడండి, బౌన్స్ అయిందా? కాలా? సాయంత్రం వస్తా, రెంట్ పోతే తాట తీస్తా. తీసుకోండి సార్. ఏంట్రా ఈ బాధలు మన బ్యాచిలర్ లైఫ్ కి. సరే లోపలికి రెడీ అవుతుంది. అసలు ఎవరో అమ్మాయి వస్తాను కదా. అదే మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. అమ్మాయిని చూస్తుంటే ఆ అమ్మాయి పెళ్లిడికి వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే మంచి నమ్మకం చూసి పెళ్లి చేయాలి రంగా. చిన్నగున్నప్పటి నుంచి మీ దగ్గరే పెరిగాను. నాకన్నా నమ్మకస్తుడు ఎవరు దొరుకుతారని ఏదో అన్నావు మాట్లాడో ఏంటది? నమ్మకస్తుడిని ఇచ్చే పెళ్లి చేయండి సార్. నాకు అప్పుడే పెళ్లికి మిమ్మల్ని వదిలి నేను ఉండలేను నాన్న. నేను కూడా ఉండలేను. రంగా అయ్యా ఇప్పుడు ఏదో అన్నావు. ఏం లేదయ్యా, మీ ఇద్దరి మధ్యలోకి ఎవ్వరు రాకూడదు అంటున్నా. సంబంధం ఆవిడకి ఫోన్ చేశాను. హలో, మా అమ్మాయి పెళ్లిడికి వచ్చిందండి, మంచి సంబంధం చూడండి. దుబాయ్ సంబంధం అయితేనే ఖాయం చేసుకుంటా. ఏంటి ఊర్లో ఏముందా? 100 ఎకరాల కొబ్బరి దట్లు, దేవాలయాలు అన్ని ఉన్నాయి మన దగ్గర. అవన్నీ ఎక్కడ ఉన్నాయి గారు మీ దగ్గర? అరే ఊర్లో ఏమున్నాయని అడిగాడు. ఊర్లో ఉన్నామని చెప్పా, తప్పేంటి? నమస్తే సార్. నమస్తే. ఎవరు? అదిగొచ్చారా? లేదు రాత్రి బస్కొచ్చా. నేను పక్కన ఉంటాను సార్. రండి. పక్కన అద్దుకుంటాను సార్. మీరు కొత్తగా వచ్చారు కదా. అవును. టీ గానీ, కాఫీ గానీ, పాలపొడి గానీ ముద్దు మాకు కావాలి, అందుకు వచ్చాను సార్. కాదండి, ఎవరైనా అద్దె దిగితే పక్క వాళ్ళు వచ్చి ఏం కావాలని అడుగుతారు కదా. అదే అడిగాం కదా, కావాలి ఇవన్నీ. ఎవరు నువ్వు ఏం చేస్తుంటే ఇక్కడ? నేను డాక్టర్ని సార్. నీ అవతారం ఈ డాక్టర్ నమ్మను నేను. మీరు నమ్మరా? ఇది చూడండి. ఏం రాసే ఏం అర్థం కావట్లేదు ఇక్కడ. మా డాక్టర్ రైటింగ్ అర్థం అవుతుంది. ఇంట్లో మీరే ఉన్నారు మరి, మీ కొడుకు ఎవరు లేరండి? మా వాడు ఐఏఎస్ కొట్టాడండి. కరెక్టరా? లేదు, ఐఏఎస్ ఆఫీసర్ కొడితే లోపలేస్తారు. ఏం కావాలి మీకు? ఏం లేదు సార్, ఊర్లో పక్కింటి వచ్చారు కదా, చూడడానికి వచ్చాను. ఎందుకు మీరు ఏం చేస్తారు సార్ ఊర్లో? ఊర్లో ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అంటే సినిమాలో పెద్ద రాయుడు లాగా ఇలా ఇలా తిరగదు, మాకు మామూలుగా వేసుకుంటాం. సార్ మీ ఊర్లో ఎవరైనా తప్పు చేస్తే తీర్పు ఏమిస్తారు సార్? ఎవడైనా తప్పు చేస్తే, అది తెలిసి చేస్తే ఊరు నుంచి బహిష్కరిస్తాం. ఊరు నుంచి బహిష్కరించారా? మరి మీరు ఇక్కడికి వచ్చారు? నన్ను బహిష్కరించారు. ఏం తప్పు చేశారు సార్? మా ఊర్లో ఎవడ కనిపిస్తే ఆడికి నేనే ప్రెసిడెంట్ చెప్పుకుంటున్నాను, అందుకే బహిష్కరించారు. మరి ఇంతకు మీరెవరు? ప్రెసిడెంట్. విన్నా కదా, దుబాయ్ సంబంధం అట. నువ్వు దుబాయ్ నుంచి బయలుదేరిపోయావా? ఆహా, వచ్చి మా ఫ్రెండ్ దుబాయ్ నుంచి వస్తున్నాడు సార్, నా క్లాస్మేట్. ఇండియాలో ఆ అమ్మాయిని చేసుకుందాం అని చెప్పి వస్తున్నాడు. అక్కడికి మంచి సంబంధం చూడాలి సార్. దాంట్లో అబ్బాయి బాగుంటే మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు. ఒకసారి మా వాడితో మాట్లాడదాం. ఫోర్స్ చేయదు సార్, దుబాయ్ లో పెరిగి వచ్చాడు కదా. సరే.
రామ్ భాయ్ అదేంటండి ఇప్పుడే వచ్చారు బాయ్ చెప్పేస్తున్నారు. అది బాయ్ కాదండి, బాయ్ బెహన్లో బాయ్. ఆ బాయ్ రా బాయ్. ఇదే మన ఇల్లు. ఓ ఎట్లున్నావు? అదేంటండి దుబాయ్ అంటున్నారు, అదే ఎట్లున్నాను తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతున్నారు. దుబాయ్లో చదువుకున్నాడు, తెలంగాణ ఎగ్జామ్ రాశాడు. ఊళ్ళంతా కులాసా? అంతా కులాసా. మ్యాట్ ఏంటంటే వాళ్ళ అమ్మాయి కూడా ఇంటికి తెలుగు అమ్మాయి కదా, అలాగే తెలుగు అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నావు. అవును. సో ఒకసారి అమ్మాయిని చూడు, అమ్మాయి నచ్చింది అనుకో ఓకే. ఆ మాది మీది చూడండి. ఏయ్ ఎక్కుపలిక జీనా. ఎక్కుపలిక జీనా అంటున్నాడు ఏంటిది? అమ్మాయి నచ్చిందని ఎక్కుపలిక జీనా అంటున్నాడు. మరి నేనేం చెప్పాలి? దిగిపోతారా జీనా అనండి. ఏంటండి ప్రార్థిస్తున్నారు ఎవరికండి? ప్రార్థించట్లేదు, పాతేసిన జోకులు ఉంటాయి కదా, పాతేసిన జోకులు ఉంటాయి కదా, ఇది గుర్తొచ్చుంటాయి. ఎలా వచ్చారు ఆయన ఇప్పుడు? ఫ్లైట్ లో వచ్చాడండి, కొంచెం లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది ఫ్లైట్? మాది ఫ్లైట్ లో వస్తుంటే మధ్యలో పెట్రోల్ అయిపోయింది, మళ్ళీ వెనకెళ్ళి కొట్టించుకొని వచ్చినాం. అరే ముందుకు వచ్చొచ్చు కదా. మా దాంట్లో వెనకెళ్ళడానికి సపరేట్ పెట్రోల్ ఉంటుంది, బాటిల్స్ లో పెడతాం, దిగి పోసుకొని వెళ్ళిపోతాం. ఏం చేస్తావు? ఆస్తులు గిస్తులు ఎవరు ఉన్నాయా? పెట్రోల్ బాబులు ఉన్నాయి మాది. పెట్రోల్ బావులు ఏంది నమ్మరా? అగోండి పెట్రోల్ తీసుకొచ్చాడు ఊరు నుంచి. ఏంటి పెట్రోల్ లో ఉంది? ట్రాన్స్పరెంట్, స్మెల్ రావట్లేదు. ఫైర్ ప్రూఫ్. ఊర్లో వాళ్ళకి ఏమన్నా ఉందా కనుక్కో. మీకు ఊర్లో ఏమైనా ఆస్తులు ఉన్నాయండి? ఉన్నాయి. ఏమున్నాయండి? 100 ఎకరాల మామిడి తోట ఉంది. ఇది అన్సీజన్ కదా ఇప్పుడు? అవునండి, అందుకే చింతకాయలు పండిస్తున్నాం దానికి. మామిడి చెట్టు చింతకాయలు పండించినట్టండి. అంటే విత్తనాలు వేసినప్పుడు రెండు కలిపేసేస్తాం. ఆ. ఆ సీజన్ లో వచ్చి మామిడి చెట్లు మామిడికాయలు పోస్తాయి, అండ్ అన్ సీజన్ లో వచ్చి చింతకాయలు కాస్తాయి. మరి ఇప్పుడు వర్షాకాలం కదా, ఆ. ఖాళీ ఎంటీ. అంతా ఖాయం అనుకుంటే మనం సంబంధం ఓకే చేసుకుందాం. మీకు ఓకే కదా? నాది మొత్తం ఓకే. సరే నేను లోపల మీరు లోపలికి వెళ్ళండి, మేము అమ్మాయి మీరు మాట్లాడండి. బయట ఉండండి, మీరు లోపలికి వెళ్ళొద్దు. ఓకే అంతా ఓకేనా అండి? మీది అంతా ఓకే. నాది ఓకే కదా? రే సుధీర్, రే రాంప్రసాద్, రే సుధీర్ ఎక్కడ్రా మీరు? ఏం కావాలండి? ఇక్కడ ఇంట్లో అద్దెకుంటారండి, నా ఇల్లు తీసుకొని రెంట్ కూడా ఇవ్వట్లేదు ఇంతవరకు. ఈయన ఎవడు? రే సుధీర్, ఎవరైనా? మాది దుబాయ్ షేక్. మొహానికి మిల్క్ షేక్ ఎవరు? ఇడు దుబాయ్ షేక్. సార్ దుబాయ్ షేక్. మాది దుబాయ్ షేక్. రెంట్ కట్టుకుంటా దుబాయ్ షేక్ ఏంద్రా? రెంట్ కట్టేస్తాను సార్. ఎప్పుడు ఇస్తారు రెంట్ డబ్బులు? రెంట్ కట్టేస్తాను సార్. ఎప్పుడు కడతారు? ఇంతకీ ఎవడీడు? రెంట్ కొంటున్నాను, ఏరా? 4 రోజులు అయింది. ఏరా నన్నే మోసం చేద్దాం అనుకున్నావా? మొత్తం సెట్ చేస్తాను, అంతమందే. మీది ఓకే అంటే మాకి మీకి మాకి మీకి అరే అన్నిసార్లు మాకి మీకి అంటే నాకేస్తారా పక్కరా. ఇప్పుడు తెలుగులో మాట్లాడు ఏంటి సంగతి, ఏమైంది? అంత సెట్ అయిపోయిందిరా. అంత సెట్ అయిపోయిందా? మొత్తం 50-50 కదా? 50-50. ఏదో సూపర్. అవునా? నువ్వు అదృష్టవంతుడు. అయ్యగారు దుబాయ్ సంబంధం ఎలాగో క్యాన్సిల్ అయింది, మరి నే ఖాళీ. ఏమన్నారు ఇప్పుడు? దుబాయ్ సంబంధం క్యాన్సిల్ అయిపోయింది కదా, మా ఇద్దరికి పెళ్లి చేస్తారేమో అని. రంగా ఇప్పుడు ఏదో అన్నావు. ఏం నలేదు అయ్యగారు, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి పెళ్లి చేయండి. ఆ మాట అన్నా బాగుంది. పదమ్మా, ఎక్కడే ఉంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది దిగుతారు. పద. ఎక్స్ట్రా జబర్దస్త్. అమ్మో ఏంటి జనాలు హౌస్ఫుల్ అవుతుంది, ముందెళ్ళాలి. అలా వైకుంఠపురం గ్రౌండ్ టికెట్లు ఇవ్వండి. సినిమా థియేటర్ కాదురా, హాస్పిటల్. ఏంటి ఇది హాస్పిటల్? హాస్పిటల్ లో పేషెంట్లు ఇలా కొట్టుకుంటున్నారా? మా డాక్టర్ ఎక్కడి నుంచి వచ్చాడు అనుకున్నా? ఎక్కడి నుంచి సార్? మా వాడు లండన్ లో డా చేశాడు. బానా? అదేంటి? ఇప్పుడు లాయర్ అవ్వాలంటే ఏం చేయాలి? లా చేయాలి. మా డాక్టర్ అవ్వాలంటే డా చేయాలి. ఎందుకు ఎవరు సార్ మీ డాక్టర్? మామూలుడు కాదు మావాడు. మొన్న మావాడు చేసిన ఆపరేషన్లకి గవర్నమెంట్ 2 ఎకరాల ప్లేస్ ఇచ్చింది. దేనికి? శ్మశానం కట్టుకోమని. మా వాడు వాళ్ళు చాలా మంది బతుకుతున్నారు. ఎవరు సార్? కాటికాపర్లు. మొన్న శవం మీద చెయ్యేస్తే శవం లేచింది. అది ఎలా నిలబడుద్ది సార్? నలుగురు లేపారు. మావాడు ఎంబీ సెట్ చేసారు అనుకున్నా. ఎక్కడ చేశారు సార్? యూట్యూబ్ లో. నాకు టికెట్ ఇవ్వండి సార్, ఆపరేషన్. పెద్ద ఆపరేషన్ చేయించుకో, పిల్లలు పట్టుకుంటా. పెళ్లి కాలేదు, పిల్లలు లేరు. ఏ పిల్లలు నేను చూసుకుంటా లేరా? ఏంటి? 500 రూపాయలు మా డాక్టర్ వస్తాడు. ఏం డాక్టర్ లా ఉన్నాడు నోరు తెరిచి. సార్ మా వాడు అర్జున్ డాక్టర్ సార్, చూడండి ఇప్పుడు. అవునా?
సార్ ఎంత ఉదయాన్నే మందు తాగేస్తున్నారు. నాకు కొంచెం ఇస్తారేమోనని. అది చెప్పు ముంగట, అర్థమైందా? అర్థమైంది సార్. మళ్ళా మధ్యలోకి రాకు తాగేటప్పుడు. ఏందా అని ప్రాబ్లం ఏంది? గోరు చుట్టూ లేసింది సార్. ఎప్పటి నుంచి వచ్చింది ఇది? 4 రోజులు అయింది సార్. నెల రోజుల నుంచి అదే నిమ్మకాయ వాడుతున్నాడు. మాస్టర్ మళ్ళా చెప్పాను. నేను ఒక్క మాట చెప్తున్నా, అర్థం చేసుకోరి. చెప్పు ఏంటి? మందు తాగేటో అది కూడా లెఫ్ట్ హ్యాండ్ కి పెట్టాడు. తాగేస్తా తాగది. రాకూడదు దయచేసి చెప్తున్నా. పేషెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అది కరెక్ట్. నిమ్మకాయ రసం ఎందుకు తాగుతున్నా అంటున్నా. లెఫ్ట్ హ్యాండ్ తో పెట్టుకున్నా నిమ్మకాయ. శ్రీ మాస్టర్ మీరు మొత్తం చూడకుండా ఎట్లా జస్టిఫై చేస్తారు? ఒక్క మాట చెప్పు. నేను తాగినా అది తాగలేదు చూస్తా. తాగలే మరి ఎందుకు అట్లా అంటారు? మాస్టర్ కొంచెం తొందరపడ్డారు, తాగాక చెప్పుండాల్సింది మాస్టర్. చెప్పాల్సింది. అవును, ఆయనకి ఇప్పుడే కాదు తొందర, ప్రతి విషయంలో తొందర ఆయనకి. మేడం ఆయన సంగతి మీకు తెలవదు. ఆయన అట్లా నటిస్తాడు, మహా నటుడు అతను. నోరు చూడు ఎలా పెట్టాడు మళ్ళీ. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగుంది. పక్కా ఓరా. అరే ప్రీతి కాల్ చేయి. ప్రీతిగా? చేయి కాల్ చేయి. ఎందుకు సార్? ఏ కాల్ చేయరా నువ్వు? ప్రతి కాలేజీలో ఉంది. మాస్టర్కి ఎట్లా తెలుసు నువ్వు కాలేజీలో ఉన్నట్టు? మెసేజ్ పెట్టింది ఇప్పుడే. సార్ ప్రీతి మాస్టర్ చెల్లి సార్. అట్లానా? నెక్స్ట్ ఎవరు రారా? వస్తున్నాడు సార్, మీ ఇష్టం. ఇంకా ప్రాబ్లం ఏంది? మందు మానేసిన సార్. మంచిదే కదరా మందు మానేసాడు. కానీ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. ఏంది ప్రాబ్లం అది? సంకలో చేతులు వెళ్ళినాయి కదా సార్. ఆ. మందు చూడంగానే ఇట్లా చేతులు ఉండిపోతున్నాయి. ఏది ఇట్లా వస్తున్నాయా? అరే ఈ చేతులు కూడా అంతా కామన్ రా భయ్. లైట్ తీసుకోవాలి. అది ఎప్పుడు ఎంత అయితే నేను కాకిందా? ఆగిపోయింది సార్. అరే ఏం రా జిందగీ ఇంత ఉంది, తాగి నీకేమైందా? తాగు. అదే మాట అందరికి చెప్తున్నా సార్. అందరికి చెప్తే ఉతుకుతారు. పో బయట పో పక్కరా. అరే సార్ ప్రీతికి కాల్ చేయరా. ప్రీతికి ఎందుకు ఎప్పుడు ఎందుకు సార్? కాల్ చేయండి సార్. ఆ ప్రీతి హాస్పిటల్లో ఉన్నా, ఆపరేషన్ ఉంది, మళ్ళా కాల్ చేస్తా. నెక్స్ట్ పేషెంట్ పిల్లరా. డాక్టర్ అవేం సౌండ్స్ రా, అవి ఏం చేస్తున్నారా? ప్రాబ్లం ఏంది? నన్ను ఒకడు పొడిచేశాడు. సౌండ్ చూడు ఎలా వస్తుంది ఇప్పుడు. పొడిచేశారు. పొడిచేశారు సార్. ఎందుకు పడిచని చెప్పు. అంటే వాళ్ళ చెల్లి నడిపించారని పొడిచేశాడు సార్. డాక్టర్ మీరు పొడుస్తారేంటి సార్? చెల్లి ఎవరికైనా చెల్లే కదా. సీనుకి అందరూ చెల్లెళ్ళు అంటోళ్ళే. అను అవును, అందరు నాకు చెల్లెలతో సమానం. వెరీ గుడ్. రోజా గారు అమ్మతో సమానం. వెరీ గుడ్. మీరు నాకు మా తాతయ్యతో సమానం. ఇది రాదు. ఇక్కడ వండ పెట్టండి. ఎక్కడ సార్? ఇక్కడ వండు. ఇక్కడ ఏ మళ్ళా చెప్పాను, అర్జెంట్ వండు. కత్తి ఇక్కడే, ఆపరేషన్ కత్తులు లేవు. పడుకో. ఆక్సిజన్ అనలేదు సార్. నేను ఆక్సిజన్ ఇస్తాను. ప్యూర్ ఆక్సిజన్ సార్. ఇక్కడేనో ఎప్పుడు మనమే ఆక్సిజన్ ఇవ్వడం కాదు, అప్పుడప్పుడు తీసుకోవాలి. ప్రీతి కాల్ చేయరా. ఇప్పుడు ఆపరేషన్ లో ఉన్నా. నువ్వు కాల్ చేయమని ఆపరేషన్ లో ఉన్నా. ఇదిగో సర్జరీ చేయండి తర్వాత ఆగు నువ్వు. ఫోన్ పెట్టేశాడు. ఏ ప్రీతి కాల్ చేస్తుంది, ఫోన్ ఎదురా. సార్ లోపల వైబ్రేట్ సార్. లోపల పెట్టిన ఒక్క నిమిషం ఆగు. సార్ ఫోన్ లోపల పెట్టడం ఏంటి సార్? ప్రీతి సార్ ఇటు ఇవ్వండి సార్. ఏమండి ప్రీతి గారు సర్జరీ ఉండండి, మళ్ళీ చేయండి మేడం. ఆపరేషన్ లో ఉన్నా, మళ్ళా చేయకు, అర్థమైందా? ఆగురా, సిగ్నల్ వస్తలే. సార్ కుట్లేస్తే వెళ్ళిపోతా సార్. ఆపరేషన్ చచ్చిపోయావు, నువ్వు పడుకోండి సార్. సార్ 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 ఏం చేస్తారు సార్? నాకు టాటూలో వేయడం కూడా వచ్చు. ఎక్కడ వేస్తున్నావు టాటూ? పొట్ట మీద, గుండు మీద, బొడ్డు పక్కన. సార్ సార్ సార్
ఏ అంటిస్తున్నా ఆగరా. ఏంటిది? కుట్లు అయిపోయినాయి. సార్ దారం లేదని అంటిస్తున్నారా? ఏ చిన్నప్పుడు కూడా పేపర్ అతికియాలంటే ఏం చేసేటోళ్ళు ఉమ్ముతో అతికి వచ్చేటోళ్ళం. ఏంటి ఇప్పుడు? ఇప్పుడు ఏమైంది? ఏ చిన్నప్పుడు అని మర్చిపోవద్దు, అర్థమైందా? ఏదో పేరు వచ్చిందని చెప్పి ఎట్లా మర్చిపోతారా చిన్నప్పుడు విషయాలు? సార్ స్కిన్ ఎలా అతికిస్తారు సార్? ఊకరావై, నాకు డాక్టర్ రా, నాకు చెప్తారు. నువ్వు చూడు ఆర్టికల్ నెంబర్ 36 లో ఏమనుంది? డాక్టర్ కెన్ అతికిబుల్ ఇత్తలారాజులాం ఇత్తలారాజులాం. ఓకే లేగు, బానే ఉంటదంటారు సార్? మన పనితనం బట్టి ఉంటుంది. డాక్టర్ ఇప్పుడు నేను పబ్కి వెళ్ళొచ్చా? ఆ పబ్బకి వెళ్ళొచ్చు. పెళ్లి అయిపోయిన తర్వాత నాకేం ప్రాబ్లం ఉండదు కదా? ఏముండదు, ఏముండదు నీకు. మీ అందరికి ఒకటే చెప్తున్నా, లైఫ్ మాకు లైట్ తీసుకోకరి, అర్థమైందా? ఏమైనా రిస్క్ ఉంటే దయచేసి ఇక్కడికి రండి, మొత్తం సెట్ చేస్తా. మీ స్కిట్ చూడటమే పెద్ద రిస్క్. ఇదే ఎండింగ్ అయితే మస్తు ఉంటది నిజంగా. ఎక్స్ట్రా జబర్దస్త్. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం. ఈరోజు అన్ని బర్త్డే మామూలుగా ఉండదు. అరే ఊర్లో ఎవరికి పొయ్యి వెలిగించుకోద్దని చెప్పరా? ఏరా మన భోజనం పెడతాం ఏంటి? గ్యాస్ వెలిగించుకోమని చెప్పు. అన్నయ్య బర్త్డే అంటే మామూలుగా ఉండకూడదురా, ఊరంతా పండగ చేసుకోవాలి. అలాగే ఎలా చేసుకుంటారండి? మా అన్నయ్య పుట్టిన సంక్రాంతి రోజు ఆటోమేటిక్ గా పండగ చేసుకుంటారు వాళ్ళు. అరే అన్ని బర్త్డే కదా, నీకు బట్టలు తీద్దాం అనుకుంటున్నాను రా. ఎప్పుడు తీస్తారండి? ఇప్పుడే తీసేస్తారా? అంటే జీతాలు పెంచేది ఉందా లేదా? జీతాలు పెంచడం నీకు ఈరోజు బోనస్ ఆఫర్ ఉంది, బర్త్డే కదా అనేది. నీకు ఇది కావాలి, ఇది కావాలా? ఏంటండి ఇది? ఇది పట్టుకుంటే 3000 పెంచుతాం, ఇది పట్టుకుంటే 5,000 తగ్గించేస్తాం. అన్ని బతికి నువ్వేం చేద్దాం అనుకుంటున్నారా? ఊర్లో ఉన్న పెళ్లిగాని అమ్మాయిలందరినీ స్టార్ట్ చేసాడు వ్యాపారం. నోట్లోంచి అమ్మాయి అని వస్తే ఇంకా అసలు పూర్తిగా డైలాగ్ ఎన్నవరా మీరు? ఏమొస్తుందో చెప్పు నీ నోటంట. ఊర్లో ఉన్న పెళ్లిగాని అమ్మాయిలందరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి చేద్దాం అని అనుకుంటున్నాను. అది ముందు నువ్వు చేసుకో సంబంధం, తాతాలకి చేతి కానీ. పెళ్ళి అయితే నువ్వు వాళ్ళకి చేయొచ్చు, మీ చెల్లెలకి. కాళ్ళు కడగాలి కదా, నీకు పెళ్ళైతేనే కదా కడిగించుకుంటావు. ఎంతమంది చెల్లెలు వస్తారా నీ పెళ్లికి? ఊహించుకుంటేనే. అని లేస్తాడు, వేణి రెడీ చేసి స్నానానికి. అన్నయ్యకి బ్రష్ పేస్ట్ అన్ని రెడీ చేసావా? రెడీ చేశా. అరే ఇది నాన్నకి స్నానం నేను చేస్తాను రా. అరే అన్నయ్యకి బట్టలు నేనేస్తారా? వేరే పని ఎవరు చేస్తారు? మొన్నటి వరకు రోజా గారు అనుకుని భయపడడం, ఈరోజు శేఖర్ మాస్టర్ ఆడారు, ఇంకా భయం వేస్తుంది. మీ స్కిట్ లో దమ్ముంటే ఎందుకు భయపడాలి? ఇది కామెడీ, సీరియస్ తీసుకుంటా ఏంటి? అన్ని ఇంకా రాలేదు. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. నానా చినరాజా, హ్యాపీ బర్త్డే అని. నానా చినరాజా. అన్నయ్య ఆటో రాజా, పుల్ రాజా. ఈ మధ్యలో ఆయన ప్రకాష్ రాజా. అరే నానా, నాకు ముచ్చటేస్తుందిరా. అన్నదమ్ముల మధ్య ఆస్తి కోసం కొట్లాడుకున్న వాళ్ళని చూసినా కానీ ఇంత ప్రేమగా ఉంటున్న మిమ్మల్ని చూస్తున్నాను సార్. అంటే ఒకటి రాజు తెలుసు కదా, అవి బయటపడతాయని అలా ఉంటారు. మళ్ళీ అడగదా? ఆస్తి కోసము అన్నదమ్ములు కొట్లాడుకోవడం చూశాను కానీ ఇలా కలిసిమెలిసి ఉండడం మిమ్మల్ని చూస్తున్నానండి. భలే అడిగేవరా. ఆ. మేమింత ఆస్తులు తగాదాలు లేకుండా, మేము ఇంత అన్యోన్యంగా, ఇంత ప్రేమగా, ఇంత మమకారంగా, ఇంత అనురాగంగా. రహస్యాలు బయటకు వస్తాయని భయం అంతే. అది ఇంత కాదమ్మా, అందుకే అలా ఉంటారు. కాదమ్మా. ముగ్గురు కలిసే వెళ్ళేది. ముందు కూర్చోని. నువ్వు కూర్చొని రెడీ చేస్తారు నీకు మొత్తం. మీరందరూ బాగుండాలని, మీరిద్దరు చాలా కలికాలం కలిసిమెలిసిగా ఉండాలని. చాలా కలికాలమా? చాలా కలికాలం, చలికాలం లాగా. అరే తమ్ముళ్ళు, ఈ రోజు నా బర్త్డే కదా, అన్నయ్య. చిలక దోషం చెప్పించారు మీ ఇద్దరికి. చిలకేముంది మా ఇద్దరిని? అందరా ఆటోలు చచ్చిపోతాయి. చచ్చిపోతున్నాను. ఎప్పుడో చచ్చిపోయింది, ఇప్పుడేంటి కొత్తగా చచ్చిపోయాడు? వెనక్కి
నా బర్త్డే కదా, నీకు ఒక 1000 ఎకరాల మామిడి చెట్లు, నీకు ఒక 100 కొబ్బరి చెట్లు. అసలు ఊర్లో అంత ప్లేస్ ఎక్కడ ఉంది చెట్లు నాటడానికి అడిగి? అందుకనేరా విత్తనాలు తెచ్చాను, వేసుకోండి. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాడు సుధీర్. నువ్వు ఇచ్చిన విత్తనాల మీద ఆయన వేసిన విత్తనాలు ఎక్కువ. చలితా ఉన్నాడు విత్తనాలు. నాన్న పొలాల్లో నాన్న ఆగే ఎందుకని అరుస్తావు? స్కిట్ అవుతుంది అక్కడ, మధ్యలో మారుతావు, స్కిట్ అవుతుంది కదా అక్కడ. సార్, అయిపోయిందా స్కిట్? అయిపోయింది. అమ్మయ్య అమ్మయ్య. ఈ రోజు నా బర్త్డే కాబట్టి మీ ఇద్దరికి రండిరా. కాదు సుధీర్, నువ్వు అన్నం తింటున్నట్లేదు, చేయి దాచుకుని ఏదో చేస్తున్నట్టుంది. కనీసం సాంగ్ ఏంటి, సాంగ్ గ్యాప్ కనీసం గ్యాప్ ఏమండి, మీకు దండం పెడతానండి. అన్నయ్య, వాడు పెద్దోడయ్యాడు, నేను పెద్దోడయ్యాను. అవునరా, ఏం ప్రయోజనం, అన్ని అయిపోయినాయి. మీరు ఇక్కడ ఒక్క చోటే, నాకు అక్కడ కూడా. ఇప్పుడు అర్థమవుతుందా బాధ? అన్నయ్యకి మైండ్ చెప్పరా చెప్పరా. నువ్వు పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకుందాం, మేము కూడా. ఏంట్రా ఏమన్నారు నువ్వు? పెళ్ళి ఏంట్రా? నీకు తెలుసు కదా, నాకు అమ్మాయి అంటే నాకు పడదు, నాకు అమ్మాయి అంటే చిరాకురా. తెలుసు మాకు ఆ విషయం. అమ్మాయి వాసన మన ఇంట్లో రాకూడదు. నువ్వు చేసుకో, మేము కూడా చేసుకోకూడదా? ఏంటో పంపతీసి అంటే అమ్మాయిలతో మాట్లాడుతున్నారా? అమ్మాయిలతో మాకు ఎవర్రా లావణ్య? ఎవరు అది? లావణ్య కదనా? లావణ్య. లావణ్య లావణ్య. ఏమైందన్నయ్య? ఏంటది రావట్లేదంటే చూస్తున్నాను. వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది, 2 వెళ్ళిపోయినాయి. లావు కోటి అన్నయ్యకి 2 వెళ్ళిపోయింది. ఏది విడిది విడిది? నా ఫోన్ వద్దా? నేను అది జయించరు, అది దాంట్లో చాలా ఉంటాయి, నువ్వు ఒక్క పేరు కూడా చదవలేవు. ఏంటి ఇవన్నీ? ఏంటి 2 సంవత్సరాలు చూడొచ్చు ఇవన్నీ. చూడు, స్క్రోల్ చేస్తాడు చూడు. అది అనన్య ఎవర్రా? అది అనన్య కాదన్నయ్య, అనియా 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 అన్యా అన్యా. నువ్వు పెళ్లి చేసుకుంటే ఏమైపోతాను? అసలు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో జీవితం తెలుసా నీకు? హ్యాపీగా మీరు ఇద్దరు చెప్పారు కదా, చెప్పి నేను పెళ్లి చేసుకుంటారా? నాతో పాటు నడవండి, చెప్తా. చాలా ప్రయాణం ఉంది. ఏదో ప్లాట్ఫామ్ వేయండి, ఇక్కడికి వస్తారేమో. చెప్పురా, నూరా చాలా దూరం ఉందన్నావుగా. మీ వదిన వచ్చిన తర్వాత మన ముగ్గురి అన్యోన్యత చూడలేక ముగ్గురిని విడదీసేసిన తర్వాత ఆటోమేటిక్ గా మా ఇంట్లో నుంచి మిమ్మల్ని ఇద్దరిని బయటికి గెంటేస్తా. బయటికి వెళ్ళిన తర్వాత ఎండకి ఎండి, వానకి తడిచి, చలికి వనికి, తిండికి తిప్పలేక, తాగడానికి నీళ్ళు లేక నానా అవస్థలు పడుతూ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర మీరు అడుక్కుంటూ ఉంటే నేను మీ వదిన కలిసి సినిమా థియేటర్కి వెళ్ళి రాత్రి 11 గంటలకి ఆ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి అలా వస్తూ ఉంటే కార్ ఆగుతుంది ట్రాఫిక్ లో. అప్పుడు మీరు ఇద్దరు వచ్చి పెళ్లి చేసుకుంటే దరిద్రం అడుకోవాలి మరి. అందుకేరా నేను పెళ్లి చేసుకోలేదు. అంతెందుకు, నేను స్కూల్ డేస్ లో లవ్ ఉంది నాకు. ఆ అమ్మాయి వచ్చి ఏమండి నేను ప్రేమిస్తున్నాను చెప్పింది. అప్పుడు వెంటనే చెట్టు చాటు తీసుకెళ్లి సారీ అని చెప్పాను. ఆ విషయం మీరు నమ్మాలి. ఓకే సరే, వస్తాను. డార్లింగ్, మన పెళ్లి విషయం మీ ఇంట్లో ఏమని చెప్పావు? అన్నకి చెప్పి ఒప్పుకోవట్లేదు. నువ్వు ఇలా చెప్పావు అనుకో, నేను వేరే వాడిని పెళ్లి చేసుకుంటా. నువ్వు పెళ్లి చేసుకున్నావంటే మాత్రం ఏం చేస్తావు? నీ పెళ్లికి రాను. ఏంట్రా ఎవర్రా అమ్మాయి? అమ్మాయి వాసన తగిలింది నాకు ఎందుకు? అమ్మాయి సికింద్రాబాద్ ఇటుపక్క వెళ్ళాలంటే ఇటుపక్క వెళ్ళాలని చెప్పాను. సికింద్రాబాద్ ఇటు కాదు కదా, ఇటు కదా. అదే ఇటుపక్క వెళ్ళి ఇటు వచ్చి వెళ్ళాలని చెప్పా. అంతే అంతే అన్ని. పెళ్లి వద్దంటాడు, ఏంటో అర్థం కావట్లేదు మ్యాటర్. రాజా, మన పెళ్ళి ఎప్పుడు రాజా? మా అన్న ఒప్పుకోవట్లేదు. పెళ్లి కాకుండా ఏదైనా ఓకే, పెళ్లి వద్దంటున్నాడు. ఒక పని చేద్దామా? ఏం చేద్దాం? మన ఇద్దరు లేచిపోదామా? లేచిపోదాం కానీ నేను పొద్దున్న వచ్చేయాలి మళ్ళీ. అలవాటే కదా అది, ఎక్కడికి వెళ్ళిన పొద్దున్న ఇంటికి వచ్చేది. ఎవరు నువ్వు? నా
దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు, నాకు ఆడ వాసన కూడా తగలేదు అంటే నాకు పట్టుకోవడం ట్రై చేసింది. ఆగు ఎందుకు అమ్మాయి వచ్చింది? ఏమో అన్నయ్య నాకు తెలీదు. అరే దగ్గరకు వచ్చి ఏదో నువ్వు చాలా అందంగా ఉన్నావు అది ఇది అంటుంది. నాన్న ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నారా మీరు? బాగా బయట దానికి అలవాటు పడిపోతున్నారు. నువ్వు అరేంజ్ చేసావేంటి? చాలా హ్యాపీగా ఉందిరా మీతో కలిసి ఈ రోజున పార్టీ చేసుకోవడం చాలా సంతోషం. మీరు ఇలాగే ఉండాలి అగా లోపలికి వెళ్ళి పెళ్ళొద్దు అంటాడు. ఆడు చేసుకోడు మనం చేసుకునేవాడు. ఎంత కష్టంగా ఉంటుంది నైట్ టైం. జరుగుతుంది వాడు ప్లాన్ చేశా. ఏంటి ఈరోజు నైట్ ఒక అమ్మాయిని సెట్ చేశా. ఇవాళ నైట్ ఓకే, మరి మిగతా నైట్స్? ఒక అమ్మాయి వస్తుంది ఇప్పుడు, నాకు తెలిసిన అమ్మాయి. అన్ని దగ్గరికి వెళ్ళి కొంచెం అలాగా అన్నిలోని ఫీలింగ్స్ లేపి అన్ని కూడా పెళ్లి చేసుకోవాలి అనిపించేలా చేస్తుంది. అప్పుడు అన్నితో మనం ఫాలో అయిపోతాం. అమ్మాయి వచ్చేస్తుంది, మన బీరోలో చూద్దాం ఏం జరుగుతుందా. చంద్రరాజా వీళ్ళు డ్యూటీ ఎక్కడానికి వెళ్ళిపోయారు. ఎక్స్క్యూజ్ మీ, బయట వర్షం పడుతుంది, లోపలికి రావచ్చా? ఓవర్ యాక్టింగ్ వద్దు, ఆడవాసం పడదన్నా. అందుకనే పడతాను లోపల పక్కన బాధ. అమ్మాయికి నాటేలో బయటికి వెళ్ళండి ప్లీజ్ సార్, పెద్ద వర్షం పడుతుంది. పెద్ద వర్షం చిన్న వర్షం లేదు, బయటికి వెళ్ళండి మీరు. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే. మీరు కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి ప్లీజ్. ఏంటి అంత బాగా నచ్చానా? అచ్చం మహేష్ బాబు లాగా ఉన్నారు తెలుసా? అవునా? ఎక్కడ కొన్నారు ఇది? విజయవాడలో. చైన్ ఎక్కడ తీసుకున్నారు? విజయవాడలో. డ్రెస్ ఆకివీడులో. ఎంతసేపు మాటలతోనే సరిపెడతారా? చేతులు కావాలా? ఆగలేకపోతుంది చుట్టి. కూర్చో. ఏమైంది ఎలా కొడుతున్నా అమ్మాయిని? లేకపోతే ఏంట్రా, నేను మహేష్ బాబులా ఉన్నానంట. ఎంత కామెడీ అది. అప్పుడు కొట్టాలే. కొట్టడం కరెక్టే. ఏదైనా సినిమా చూస్తారండి. బయటికి వెళ్ళొస్తాం దారా. రే పెద్దరాజా, రే చిన్నరాజా. ఎవరు ఏం కావాలి? నేను వాళ్ళ ఫ్రెండ్ అండి. దేనికి వచ్చారు? నేను ఆటోకి వచ్చాను. మీరు వాళ్ళ అన్నయ్య కదా, మీ గురించి చాలా గొప్పగా చెప్పారండి. మీకు అమ్మాయి అంటే పడదని, అమ్మాయి ఈ దేశంలో ఉంటే పక్క దేశం నుంచి వస్తారని. చాలా గ్రేట్ అండి అసలు. మా తమ్ముళ్ళ మీద ప్రేమ అలాంటిది. వాళ్ళ మీద ప్రేమ వల్ల ఇప్పుడు పెళ్లి చేసుకోలేకపోయాను. సూపర్. ఇంతకు మీకు హాబీస్ ఏంటి? హాబీస్ ఫుట్బాల్ ఆడతాను, వాలీబాల్ ఆడతాను, క్రికెట్ ఆడతాను, అన్ని. ఇంకా ఏమంటే ఇష్టం మీకు? నాకు అర్థం కదా. మామూలుగా నాకు పువ్వులంటే ఇష్టం, పసుపు అంటే ఇంకా ఇష్టం, మీలాంటి వాళ్ళు పక్కన కూర్చుంటే ఇంకా ఇష్టం. ఆగు ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఎవరు పడతాడు ఇంట్లోకి వస్తారండి? కొంచెం వచ్చినప్పుడు చూసుకొని రండి. మీ అన్నయ్య ఏదేదో చేస్తున్నారా? తేడాగా రా బాబు. మేము మీ అన్న గురించి చెప్తే నువ్వు ఎందుకు కులికి పెట్టావు? మా ఇంట్లోకి అమ్మాయి వస్తే మన ఒప్పుకోడు అసలు. అమ్మాయి అయితే ఒప్పుకోలేవు కానీ అబ్బాయి అయితే ఏది పడితే చేస్తున్నారా? కావాలంటే ఇప్పుడే నిరూపిస్తే ఆగండి. మీరు అటు పక్కన మేము వెళ్ళి అక్కడ లోపల నుంచి ఉంటాం. దారా సార్, కొంచెం మంచిలు ఉంటాయి ఇస్తారా? దాహంగా ఉంది. మా చిన్నరాజు పెద్దరాజు ఎక్కడ? బయటకు వెళ్ళారు సార్ సినిమాకి. కొంచెం మంచిలు ఇస్తారా? మంచిలు ఎందుకు? దాహం వేస్తుందా? దాహం వేస్తుంది సార్. మరి ఈ దాహాన్ని ఎవరు తీరుస్తాడు? ఇందా నుంచి అడుగుతున్నాడు దాహం అని చెప్పి. వద్దు సార్ ప్లీజ్. ఏమేంటి? ఏయ్, ఏంట్రా ఏంటి మా ఇంట్లోకి దౌర్జన్యం ఏంటి? నేను రెంట కట్టను అంతే. చూసారా ఇప్పుడు నమ్ముతారా? అరే అన్నయ్య ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోలేదంటే ఏదో గొప్ప అనుకున్నావు. ఇది విషయం. నేను చేసుకోను, మీరు చేసుకోవద్దు. నువ్వైతే చేసుకోదానికి రీజన్ ఉంది. మా ఇద్దరికి ఏం పోయేగలం? మీరిద్దరు చేసుకుని నేనేం చెక్క పని చేసుకోవాలా ఇంట్లో? నువ్వు చెక్కే కరెక్ట్ కదా నీకు. అలా అన్నయ్యని పట్టుకున్నానొచ్చా? అలా అన్నయ్యని పట్టుకున్నానొచ్చా? అన్నయ్య అన్నయ్య అంటే దైవంతో సమానం. స్కూల్ డేస్ అన్నయ్యని పట్టుకుని అన్ని మాట్లాడతావా నువ్వు? స్కూల్ డేస్ లో ఎవరో అమ్మాయి లవ్ చేసి చిట్ చేయడానికి తీసుకెళ్ళాలని చెప్పు. మరి అందరి ముందు నేను అంటే జలగా, అందుకే పక్క తీసుకెళ్ళి చెప్పా అప్పుడు. ఎన్న తిప్పుడు ఉంటావు కానీ మనం బయట తోలుకుందా? అరే అంతేనా? అంతే. ఇవన్నీ వద్దా? ఏంటి వెయిటింగ్ 7 years నుంచి నేను వెళ్ళిపోలే, కష్టం. వెళ్ళండిరా పొండ్రా. నాకు తెలుసు మీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతారని అలాగా. అందుకనే అసలు సిస్సులైన చాకు లాంటి రెండు మగాడిని పట్టుకున్నాను. ఎవరు?
ఎదురు చూస్తూ ఉంటా. ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పుడు ముంబై వద్దు, కష్టం కష్టం. పంచే ఫస్ట్ మాది అదే పంచు. ముట్టుకోకు, కరోనా వచ్చేస్తుంది. మోసం చేయడం తప్పురా. నేను మోసం చేయలేదు, చీటింగ్ చేశాను. అర్థమైందా? రెండింటి తేడా ఏంటి? ఇదే 50 నువ్వు తీసుకుంటే దాని మోసం, నేను తీసుకుంటే చీటింగ్. ఎందుకలా అయితే? నేను చూస్తే అలాగే అనిపిస్తుంది నాకు. ఏది దొరికినా 50-50 అంటావు, నువ్వు తీసుకుంటే అంటారా 50, దాంట్లో కూడా 50-50 చేయి. ఏం చెప్పాను, ఏం దొరికినా 50-50 అన్నాను. అవును. ఇంకా దొరికింది ఎంత 50 మనకి. 50-50 ఎలా చేస్తాం? 15 కూడా 50-50 చేయాలి. 50 ని 50-50 చేస్తే 50-50 అనే డైలాగ్ వాల్యూ పోతుంది. ఇది ఇప్పుడే వేసింది డైలాగ్. సార్ మంచి డైలాగే సార్. బాగుంది బాగుంది. ఆ సుధీర్ అమ్మాయిలకి చెప్పేది నువ్వు చెప్తున్నావు సుధీర్కి. మర్చిపోయి లాక్డౌన్ లో మీ తాతగారు చనిపోయారంటే ఎలా చనిపోయారు? మా తాతగారికి మతిమరుపు కదా, చనిపోయారా. మర్చిపోయారు ఉంటే చనిపోయారా? అలా ఎలా చనిపోయారా? అతను మాస్క్ వేసుకున్న సంగతి మర్చిపోయి ఇంకో మాస్క్ వేసుకున్నారు, ఊపిరాడకు పోయారా. చెప్పొచ్చు కదరా తీసేయమని చెప్పి. అతను చెప్తా వినిపించదురా. ఎట్లా సైకిల్ చేయొచ్చు కదా తీమని. చేత్తో సైకిల్ చేసే ఇలాగనే ఇంకొంచెం గట్టి బిగించుకున్నాడు, పోయాడు. ఈ లాక్డౌన్ లో కూడా హ్యాపీగా ఉందనుకుంటే ఈ మధ్యలో మనకి స్కూల్ కి ఆన్లైన్ క్లాసులు పెట్టారా. ఆన్లైన్ క్లాసులు అంటే మనం ఇంటర్నెట్ వస్తుందా? ఇంటర్నెట్ వస్తుంది. ఏంట్రా వీడియోస్ చూసుకోవచ్చా? ఈటీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది కదా, యూట్యూబ్ లో వస్తాయి కదా, అసలు చూసుకోవచ్చా? అబ్బాయి చూసుకోవచ్చురా. ఈ లాక్డౌన్ అంతా ఎక్కడ ఉన్నావు? 1-2 ప్లేసులు చెవట్లు వస్తాయి చూడండి మీరు మాట్లాడుతుంటే. పద మన క్లాస్ స్టార్ట్ వెళ్ళిపోదాం. బయట తిరిగి తల నొప్పి వచ్చేసింది. ఇది పెట్టుకోనే రష్మి, ఇది కొంచెం పెట్టుకోవచ్చు కదా. కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. నేను శ్వాసంలో వీక్లే. తీసుకెళ్ళి లోపల పెట్టు. ఏంటి ఎక్కడ తీసుకెళ్తున్నావు? వంట చేయడానికి. శానిటైజ్ చెయ్యి. ఆ కరివేపాకు ఉందిగా లోపల, ఆకుకి గ్యాప్ లేకుండా మొత్తం శానిటైజ్ చెయ్యి. ఏంటి ప్రతి ఆకునా? ఆ ప్రతి ఆకుకి చెయ్యి. లోపల రైస్ ఉందిగా, ప్రతి గింజకు చెయ్యాలా. నేను చేయనండి. అన్నావా? చైనా ఎందుకు వచ్చింది మధ్యలో? లోపలికి వెళ్ళు. పిల్లలు ఎక్కడో వీళ్ళేంటో ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ డబ్ల్యూ కొడతావేంటి? ఆగరా. ఏమే కోటి తీసుకురా. ఎప్పుడు చూసినా వాళ్ళకి వీళ్ళకి పేటలు చెప్పడమే గానీ మనకంటూ పిల్ల జల్లా లేనే లేరు. 3 నెలల నుంచే చస్తనా ఇంట్లో ఉండే. ఏమంది? ఏంది అది? అగుండే ఎత్తు సార్. పిల్లలు సార్ గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండ్రా బాబు. ఏమేం సార్? మీ ముఖాలు కనిపించట్లా. ఏ రాంప్రసాద్, సుధీరా, సార్ ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, జనరల్ నాలెడ్జ్, ఓకేనా? ఇప్పుడు రాంప్రసాద్, బయట జనాలందరూ ఎక్కడ చూసినా ఫేస్ కి మాస్కులు దేనికి పెట్టుకుంటున్నారు? ఇంకమ్మ ఫేస్ కి మాస్కులు దేనికి పెట్టారా? ఫేస్ కి పెట్టుకుంటారు కదా, ఉన్న పంచి కూడా పెట్టి. దాంట్లో ఏముంది, మనకు కామనే కదా. అరే రాంప్రసాద్ అని చూడరా, సుధీర్ని మంచిగా ఫేస్ కి మాస్క్ పెట్టుకుని వచ్చాడు. అది మాస్క్ కాదు సార్, మొత్తం గెడ్డం సార్. అది పెరిగిందేంట్రా? వదిలేశాడు. అరే సుధీర్ సార్ గవర్నమెంట్ ఏం చెప్తున్నాయి? సోషల్ డిస్టెన్స్ బాగా చేయాలన్నారు కదా, సార్ చేస్తున్నావా సోషల్ డిస్టెన్స్? ఇది వరకు అంత కాదు సార్, కొంచెం. అవును జస్ట్ ఇలాగా భుజం దాకా వెళ్తా, ఇంకా దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయం వేసి ఆగిపోతున్నా. అంతే కదా. ఎంత మంది కంటించాడో ఏందో. ఇంకొక డేడే వస్తున్నాడు సార్, ఐసీలో ఉన్నట్లున్నాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అరే సన్నే సార్, బయట ఎట్ట పడితే అట్ట తిరగబాకరా. 60+ చాలా డేంజర్ గా ఉందంట. నాకు 60 ఏం లేవు సార్. అది అందుకే ప్లస్ అన్నాను. సార్ మీరేంటి సార్ వైట్ మాస్క్ పెట్టుకున్నారు? ఇది వైట్ మాస్క్ కాదురా, మాస్క్ పెట్టుకొని గాలి ఆడక పాలిపోయింది మొఖము.
సార్ ఈ లాక్డౌన్ లో మీరే నేర్చుకున్నారు సార్? లాక్డౌన్ టైంలోనా? ఏమండి బట్టలు ఎత్తుకురండి. ఓ బట్టతో నేర్చుకున్నారా? ఇంకేం నేర్చుకున్నారు సార్? వస్తారా తోముతా వస్తా ఉండు నీకు, ఇలా కాదు నీకు. సార్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశారు. అరే హోంవర్క్ చేశారా మీరు? చేస్తాం సార్. ఏం చేశారు చూపించు. ఇవ్వండి సార్, ఇవ్వండి సార్. ఏదిరా హోంవర్క్ ఏదిరా అక్కడ? ఇవ్వండి మొత్తం ఇదంతా ఇదే. అంతా ప్లెయిన్ వైట్ పేపర్ అదే, అబద్ధాలు చెప్పవాక. ఇది ఫస్ట్ స్టేజ్ సార్. ఏంది అదే? కోవిడ్ వస్తే ఫుల్ కళ్ళు కనిపించాడు సార్. 2 రోజులు సరిపడి ఎందుకురా నువ్వు చేసే హోంవర్క్ అసలు? బాగా చేసేవారు నువ్వు. థ్యాంక్ యూ సార్. ఎరా సుధీర్ నువ్వు చేసావా? నువ్వు చేస్తున్నావు రోజుగానే. సుధీరా సార్ ఈ హోంవర్క్ చూపించు. సార్ అది నా హోంవర్క్. సార్ మొబైల్ ఛార్జింగ్ అయిపోతుంది సార్. స్విచ్ ఆఫ్. సార్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది సార్. సుధీరా అది తెలియదు. హ్యాపీగా బయటికి వెళ్ళి ఇరగ తీయచ్చు. ఇంకా ఎందుకు బయటికి వెళ్ళి సార్ 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 ఇది చేపట్టు. సార్ 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 ఎక్కడ మీద ఉన్నా ప్లీజ్. తగులుతా సార్. సార్ మీకు ఎలా తెలిసింది? ఆడే చూపించాడట. నువ్వు నీ కెమెరా చూపించావా? అవునరా. ఇలా మోసం చేయడం సిగ్గులేదురా? మోసం గురించి మీ ఇద్దరే మాట్లాడుకోవాలి. నువ్వేట్రా స్కూల్ కి షార్ట్ వేసుకొచ్చావు? ఎవరా నైట్ ఎటు వెళ్ళాను నేను. ప్యాంట్ మర్చిపోయారు. ఇవాళ ఆన్లైన్ క్లాస్ కి సరళ ఎందుకు రాలేదు సార్? సర్లా వాళ్ళ నాన్న హాస్పిటల్ జాయిన్ చేశారు సార్. హాస్పిటల్ జాయిన్ చేశారా? నువ్వెందుకు భయపడతావు? అలా జస్ట్ మామూలుగా ఏదో దగ్గు జలుబు తెలియదు అంతే, అంతమించి ఇంకేం కాదు. అవునా? నాకు టాయిలెట్ వస్తుంది సార్. పోరా లోపల పో. థ్యాంక్ యూ సార్. అరే ఏంది? వెళ్ళు. తెచ్చుకున్నా సార్. ఏం చేస్తాండావు? మీరే కదా సార్ ఇలా అంటే ఇలా అన్నారు. నేను అన్నది వాటర్ కి. నేను అన్నది క్వార్టర్ కి. 30 సంవత్సరాల తరువాత ఏంటోరా ఇంకా ఆన్లైన్ క్లాసులు అంటున్నారు. ఈ లాక్డౌన్ 30 ఏళ్ళు అయింది, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఈ లాక్డౌన్ లో ఆన్లైన్ క్లాసులు. సార్ ఎక్కడ ఉన్నాడు? సార్ ప్రసాద్ ఈ ఆన్లైన్ క్లాస్ ఏంటి సార్? మాకు పెళ్ళి మా పిల్లలందరూ జాబులు చేసుకున్నారు, మేము ఇంకా 10th క్లాస్ ఉండిపోయాం. సార్ ఎంత పని చేశారా సార్? ఇప్పుడు నేను బాధగా ఉంది. నేను సరళ దగ్గరికి వెళ్తా.